రేపు శనివారం. మీ కష్టాలు, బాధలు, మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోవాలి అంటే రేపు శనివారం రోజున కేవలం గుమ్మం ముందు ఇవి రెండు అందరి ఇళ్లల్లో ఉండే వస్తువులే. వీటిని కలిపి మీ గుమ్మం ముందు చల్లండి చాలు. ఎన్ని దరిద్ర బాధలు ఉన్నా, ఎంతటి కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నా వాటన్నింటి నుండి కూడా మీరు ఖచ్చితంగా గట్టెక్కుతారు. మనం చేసే పరిహారం అనేది శనివారం రోజు పరిహారాలు చేస్తే మనకు విష్ణుమూర్తి, అలానే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం, నరసింహస్వామి అనుగ్రహం, శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతాయి. సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతాము. మహాలక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. జ్యేష్ఠాదేవి నకారాత్మక శక్తి, దుష్ట శక్తి బయటికి వెళ్ళిపోతుంది. శనీశ్వరుని యొక్క బాధలు, సమస్యలు, వాటిలో కూడుకుపోయిన వారు ఎవరు ఉన్నా సరే ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారు. మనం ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు, ఎన్ని మొక్కులు మొక్కినా అవి అన్నీ కూడా మన కష్టాలు తీరడానికి, మన ఆర్థిక సమస్యలు మెరుగుపడడానికి, ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా బాగా ఎదగడానికి, సంపద బాగా పెరగడానికి, సంపాదించే మార్గాలు తెరుచుకోవడానికి, కోరుకున్న కోరికలు నెరవేర్చడానికే కదా మనం చేసే పూజ. మనకు ఎలాంటి కష్టం దరిదాపుల్లోకి రాకుండా ఉండాలి అనే మనం పూజలు చేస్తూ ఉంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క దైవాన్ని నమ్ముతూ ఒక్కొక్క వారానికి అంకితం అవుతూ ఉంటారు. అంటే కొంతమంది శుక్రవారానికి అంకితమై పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజు లక్ష్మీదేవికి అంకితమని కూడా శాస్త్రం చెబుతారు. అంతేకాకుండా శనివారం అనేది చాలా దేవుళ్ళు ఉన్నాయి. ఇక ఒక్కొక్కరి కుల దైవాన్ని ఒక్కొక్కరు పూజిస్తూ ఉంటారు. ఒక్కొక్కరి ఇష్ట దైవాన్ని ఒక్కొక్కరు పూజిస్తూ ఉంటారు. దైవారాధన చేయడం వల్ల తమ సమస్యలు తీరిపోతాయి అని చాలామంది నమ్ముతూ ఉంటాము. మరి ఈ పరిహారం చేయడం వల్ల, ముఖ్యంగా శనివారం రోజు చేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తి, నరదిష్టి, నరఘోష, నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది. సంపద మన వెంటే ఉంటుంది. అదృష్టం, రాజయోగం పడుతుంది. చెప్పుకోలేని, భరించలేని ఆర్థిక సమస్యల్లో ఉన్నా సరే వాటన్నింటి నుండి బయటపడతాము. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే పరిహారం అనేది నమ్మకంతో చేయాలి. ఏదైనా నమ్మకంతో చేసినప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ పరిహారం చేశాం కదా అని ఏమీ చేయకుండా, కష్టపడకుండా టైం మొత్తం వృధా చేస్తూ గడిపేస్తే గనక అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నిలవదు. అలాంటి వారి ఇంట్లో శనీశ్వరుడు అడుగు పెడతాడు. ఎవరైతే బద్ధకిస్తారో, ఎవరైతే ఇల్లుని శుచిగా శుభ్రంగా ఉంచుకోరో, ఎవరి ఇంట్లోనైతే అనునిత్యం గొడవలు జరుగుతాయో, ఎవరు అయితే ఆడదానిని కన్నీళ్లు పెట్టిస్తారో, ఆడపిల్ల కన్నీళ్లను చూసి ఆనందపడుతూ ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవమన్నా నిలవదు. ఆడపిల్లను అవమానించిన ఏ చోటు లక్ష్మీదేవి ఉండను అని తాము ఎన్నడో చెప్పినట్టు శాస్త్రం చెబుతుంది. ఆడపిల్ల రూపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము. ఏ ఇంట్లో ఆడపిల్ల ఉదయం సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి దీపారాధన చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటా అని కూడా తెలియజేయడం జరిగింది. ఒకవేళ ప్రతిసారి ఎవరి ఇంట్లోనైనా భార్యాభర్తలు గొడవ పడుతూ, ఆర్థిక సమస్యల వల్ల, ఇతర ఏ సమస్యల వల్లైనా ఇద్దరి మధ్య అన్యోన్యత లేకుండా అనవసరంగా గొడవలు పడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చెయ్యను అని ఎప్పుడూ నారదునితో చెప్పినట్టు శాస్త్రం చెబుతుంది. మరి ఎన్ని సమస్యలు వచ్చినా ఇద్దరూ ఒకే మాట మీద ఉండి ఆ సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ఎప్పుడూ కూడా అనవసరంగా గొడవ పడవద్దు. ఇక పరిహారం విషయానికి వస్తే రేపు శనివారం ఉదయాన్నే శుచిగా స్నానాన్ని ఆచరించిన తరువాత ఒక కప్పు, అంటే ఏదైనా ఒక కప్పు ఉంటుంది కదా, చిన్న గిన్నె, దానిలో ఒక ధన్యాలు తీసుకోవాలి. అంటే ఒక కప్పు నిండుగా ధన్యాలను తీసుకోవాలి. వాటిని
మన ఇంట్లో ఈశాన్యం దిక్కు ఎక్కడుందో చూసుకొని ఆ ఈశాన్యం దిక్కున ఉంచాలి. ఈశాన్యం దిక్కు ఏ మూల ఏ గది అయినా పర్వాలేదు. మీరు హాల్లోనే కావచ్చు, కిచెన్లో కావచ్చు, బెడ్రూమ్లో కావచ్చు. ఈశాన్యం దిక్కు ఎక్కడ ఉన్నా పర్వాలేదు. ఆ దిక్కున ఈ తీసుకున్నటువంటి ధాన్యాలను ఉంచాలి. అలానే సాయంత్రం వరకు వదిలేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఆ ధాన్యాలను తీసుకొని అందులో ఎర్రటి కుంకుమను కలపాలి. ధనియాలు కుంకుమ కలిపినటువంటి ఆ ధాన్యాలను సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత అందులో ఉన్నటువంటి ధాన్యాలు మన గుప్పెట్లోకి తీసుకొని మన ఇంటి సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి ముందుగా చల్లాలి. అంటే మన సింహద్వారానికి గడప ఉంటుంది కదా, ఆ గడప ముందర ఈ ధాన్యాలను కుంకుమ కలిపినటువంటి ధాన్యాలను సూర్యుడు అస్తమించిన తరువాత చల్లాలి. అలా చల్లడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా బయటికి వెళ్ళిపోతుంది. సహజంగా ధాన్యాలు అంటే శనీశ్వరునికి సంబంధించినవి అని శాస్త్రం చెబుతారు. శనీశ్వరుని బాధలు ఎక్కువగా ఉన్నవారు, మనం ఏ పని చేసినా అందులో విజయం కలగక బాధపడేవారు, ఇక అంతేకాకుండా నరదిష్టి నరఘోషతో ఎవరైతే ఇబ్బందుల పాలవుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు. రేపు శనివారం ధాన్యాలతో ఈ పరిహారం చేస్తే గనుక ధనం అనేది దూసుకు వస్తుంది. ఇక సింహద్వారం అనేది మన ఇంట్లోకి మంచి రావాలి చెడు రావాలి అన్నా కూడా మన ఇంటి సింహద్వారం నుండే వస్తుంది. సింహద్వారం వైపు ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మనకు సకల సంపదలు కలుగుతాయి. ఆగిపోయినటువంటి ధనం వస్తుంది, రావాల్సినటువంటి ధనం వస్తుంది, చేతికి అందవలసిన ధనం సకాలంలో అంది తీరుతుంది, అప్పులు నెరవేరుతాయి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి, శనీశ్వరుని బాధలు పీడలు తొలగిపోతాయి, శనిగ్రహం మనకు అనుకూల స్థితిలో ఉంటుంది. అంతేకాకుండా మన జాతకంలో ఉన్నటువంటి శనీశ్వరుని బాధలు మనకు అనుకూలంగా మారిన తర్వాత రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంతటి శక్తి ఉంది ఈ పరిహారానికి. తప్పకుండా రేపు శనివారం రోజు ఈ పరిహారాన్ని పాటించండి. ద్వారలక్ష్మి పూజను ఎవరైతే చేస్తారో అలాంటి వారికి సిరులు సంపద బాగా కలిసి వస్తుంది అని పెద్దలు అంటారు. మన ఇంటి సింహద్వారాన్ని చాలా పవిత్రంగా పరిగణించబడింది శాస్త్రంలో. సింహద్వారం అనేది పరమ పవిత్రమైనది కాబట్టి సింహద్వారం దగ్గర సంధ్యాదీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.